అసలు జనవరి 9నే ఎందుకెంచుకున్నారు? దాని వెనుక చాలా పెద్ద కారణముంది. సరిగ్గా 1915లో ఇదే రోజున మహాత్మాగాంధీగారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగొచ్చారు. అది కేవలం ఆయన తిరిగి రావడం మాత్రమే కాదు, మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక కొత్త మలుపు తిప్పిన చారిత్రక ఘట్టమది. ఈ చారిత్రక రోజుని అధికారికంగా సెలబ్రేట్ చేసుకోవడమనేది 2003లో మొదలైంది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ప్రవాస భారతీయుల ప్రాముఖ్యతను గుర్తించి ఈ వేడుకల్ని ప్రారంభించింది. ఓకే, చరిత్ర గురించైతే తెలుసుకున్నాం కదా. మరి అసలు ఈ వేడుక ఎలా జరుగుతోంది, ఏంటి దీని సంగతి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. 2015 వరకు ఈ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్ని ప్రతి ఏటా చేసేవాళ్లు. కాని దాని తర్వాత ఒక మార్పు తీసుకొచ్చారు. ఈ వేడుకల్ని ఇంకా మీనింగ్ఫుల్గా, ఇంపాక్ట్ఫుల్గా చేద్దామని చెప్పి 2015 నుండి 2 ఏళ్లకొకసారి నిర్వహించడం మొదలుపెట్టారు. మరి ఇంత పెద్ద ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? అదంతా చూసుకునేది మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ మొత్తం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించే బాధ్యత వాళ్లదే అన్నమాట.